వెల్కమ్ బ్యాక్. బొట్ట రామారావు గారు, ముఖ్యంగా ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వం అయితే లేఖ రాయబోతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 10 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ ఆంధ్ర విభజన జరిగి, ఇప్పటికీ కూడా చాలా సమస్యలు అయితే పరిష్కారం కాలేదు. ఇప్పుడు కొత్తగా అయితే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో అయితే కొన్ని సమస్యలు అయితే వచ్చాయి. అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టు కడుతుందంటూ అటు బీఆర్ఎస్ లాంటివి కాంగ్రెస్ కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సరే, ఎలా చూడాలి? ఇప్పుడు రెండు ప్రభుత్వాలు ఒక వేది మీదకి వచ్చి చర్చలు జరిగితే కనుక సమస్యల సొల్యూషన్ దొరికే అవకాశం కనిపిస్తుందంటారా? నమస్కారం. ఈ యొక్క బనకచర్ల ప్రాజెక్ట్ అనేది చాలా వివాదాస్పదమైన అంశంగా ఉందండి. ఇక్కడ క్లారిటీ లేదు. దీనికి బడ్జెట్ 80,000 కోట్లు అనేది అసలు అక్కడ బడ్జెట్ చూస్తుంటేనే మనకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అంశం చూస్తే ఈ రోజు 1,10,000 కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి నడుస్తుంది. ఇప్పటికే ఇచ్చినటువంటి హామీలు మొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఏదో ముక్కుబడిగా చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. అట్లా మనం చూసాం కదండి, ఏదైతే మనకి సంబంధించినటువంటి పోలవరం ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితిగా కూడా ఆర్థిక వ్యవస్థలు ఉన్నాయి. మరి ఈ విధంగా చూస్తా ఉంటే ఈ యొక్క ప్రాజెక్టుని కేవలం ఏదో డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ముందుకు తీసుకొస్తున్నట్లు ఉంది. కానీ ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ కానీ అట్లాగే గోదావరి ట్రిబ్యునల్ అవార్డు దగ్గర కూడా ముందుగా ఒక పర్మిషన్ తీసుకొని దాని ప్రతిపాదన, దాని యొక్క డిజైన్ కానీ ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే జలహారతి కార్పొరేషన్ అనేది గుట్టు చప్పుడు కాకుండా మూడో కంటికి తెలియకుండా ఏర్పాటు చేసినటువంటి అవసరం ఏంటండి? ఇక్కడ దానికి సంబంధించినటువంటి బాడీని మొట్టమొదట ముఖ్యమంత్రి గారు చైర్మన్ గా ఉండి దాన్ని ఏర్పాటు ఆ బాడీని మార్పించడం, ఎన్ని చూస్తుంటే రకరకాల అనుమానాలు తాగిస్తుంది. అసలు ఈ ప్రాజెక్టు నదుల అనుసంధానం చేయడానికా, లేకపోతే జలాశయాలు అనుసంధానం చేయడానికా, లేకుంటే అసలు దీనికి లక్ష్యం ఏంటనేది లక్ష్యం అంటే క్లియర్గా చెప్తున్నారు కదా రామారావు గారు. ముఖ్యంగా రాయలసీమను సస్యశ్యామలం చేయాలి, రాయలసీమకి నీరు ఇవ్వాలి, ఆ ఉద్దేశంతోనే ఈ బనకచర్ల ఎత్తిపోతల పథకం తీసుకొచ్చామంటూ కూడా ఏపీ ప్రభుత్వం స్పష్టంగా చెప్తుంది కదా. మరి ఇప్పటికే పోతిరెడ్డిపాటి హెడ్ రెగ్యులేటర్ విషయంలో మా నాయకుడు దాన్ని రెట్టింపు దాన్ని చేసేసి దాని కెపాసిటీని చేశాడు కదండి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి ఎక్కడా కూడా దానికి విధంగా ఒక లైనప్ లేదండి. ఇది ఎక్కడ కృష్ణా నదిని దాడుతుంది అనే దాని నుంచి అన్ని వివాదాస్పద అంశాలే కదండి. వివాదాస్పదమైనటువంటి అంశాలు ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అయితే బనకచర్ల ప్రాజెక్ట్ని వైసీపీ బనకచర్ల ప్రాజెక్ట్ని అయితే వ్యతిరేకిస్తుందా? మేము వ్యతిరేకించడం కాదు, కానీ మేము ప్రాజెక్ట్ ని దాని యొక్క వాస్తవ పరిస్థితులను వివరిస్తున్నాం. ఏ యొక్క ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి దేనైనా స్వాగతిస్తాం, కానీ ఇది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ కాకుండా ఓరక స్టోప్ ప్రోగ్రామ్ తప్పితే ఏదైతే తన శిష్యుడు రేవంత్ రెడ్డి ఆయనకు కూడా హర్డిల్స్ వచ్చినాయండి. అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయనకు కొన్ని హర్డిల్స్ వచ్చినాయి. దాని మీద ఈ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇది ఒక వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి వీళ్ళు ఇక్కడ అట్లా కూటమి ప్రభుత్వానికి కూడా ఇక్కడ బీజేపీ సెంటర్ లో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొన్ని ఇంటర్నల్ గా సమస్యలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళిద్దరు కూడా ఒక డ్రామాటిక్ పొలిటికల్ డ్రామా ప్లే చేస్తున్నారు తప్పితే దీని మీద ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఇక్కడ స్పష్టత లేదండి. ఇక్కడ ముఖ్యంగా గత బీఆర్ఎస్ అలాగే వైసీపీ ప్రభుత్వంలో కూడా సమస్యల్ని ఇలాగే ఉన్నాయి. 10 ఏళ్ల నుంచి ఎలాంటి సమస్యలు అయితే నీళ్ళ సమస్యలు కానీ విభజన సమస్యలు కానీ రెండింటిలో ఏది కూడా పరిష్కారం కాలేదు. ఇప్పుడు చేస్తామంటున్నారు. ఇప్పుడు వైసీపీ అయితే అడ్డు చెప్తుందని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? గతంలో మీరెందుకు ఈ సమస్యలన్నీ తీర్చలేకపోయారు? కేసీఆర్తో మంచి సంబంధాలే ఉన్నాయిగా. ప్రతి సమస్యను కూడా పరిష్కరించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగినాయండి. అందుకే కదండి చాలా అంశాల క్లారిటీ వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. ఏదైతే 2014-19 మంది చంద్రబాబు నాయుడు గారు హడావిడిగా ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ను కాదని ఇక్కడ అమరావతిలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని ఏ ఒక్క అంశాన్ని కూడా, ఏ ఒక్క ఆస్తులు కానీ, లేకపోతే ఢిల్లీలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీ ఆంధ్ర భవన్ అంశం కానీ ఇవన్నీ కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అన్ని కూడా క్రిస్టల్ క్లియర్ చేసేసారు కదండి. అవన్నీ కూడా జరిగినాయి కదా. ఏమే క్లియర్ చేశారండి రామారావు గారు? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత ఇప్పుడు మనకు కొత్త కూటమి ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు నాయుడు గారు కొన్ని అంశాల మీద కూర్చుంటే అవన్నీ కూడా సఫలం కాలేదు కదండి. ఎవరి పాటికి వాళ్ళు కూర్చున్నారు, కానీ ఏ అంశం కూడా క్లారిటీ లేకుండా ముందుకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఇట్లా యాక్షన్ టైప్ మేము ఎప్పుడు చేయలేదు కదండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి అన్ని అంశాలను పరిష్కరించే దిశగా చేశారు. కాబట్టి ఇవాళ చాలా సమస్యలు పరిష్కారం చేసి ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉందండి రాష్ట్రం. ఏది తెలంగాణ అంశంలో క్లారిటీగానే ఉన్నాం. అట్లయితే మన హక్కుల కోసం మాత్రం తెలంగాణ మీద కొన్ని విషయాల్లో పోరాటం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి ఉంది క్లియర్గా. రైట్. నగేష్ గారు, సార్ మీరు ఎలా చూస్తారు?